అబ్బబ్బా ఏం ఎండలరా నాయనా, అస్సలు వశపడతలేవు. జర బండాపరాదు, చల్లగేమన్నా దాగిపోదాం. హలో, ఎటు పోయినవే? ఇడ లగ్గం అయిపోయింది, అందరు ఫోటోలు దిగుతాండ్రు. రా దబ్బున, ఎప్పుడు అదే సోయి, ఏ మనిషి ఏమో. అన్న జర ఆయన ఇటు దోలరాదే, ఊరికి పోవాలే. పొద్దు పోవట్టే, కూసుంటే లేవడే, దావత్ అయిపోయి అందరు పోవట్టిరి. నువ్వన్నా చెప్పే. ఏ ఇంటికాడికి ఏమొస్తాం రా, చక్కగా మన అడ్డకాడికి రాన్రి, ఆరాంసే కూసోవచ్చు. ఆ చెట్టప్పుడు 4 శాప ముక్కలు పట్టుకరారి, అంచుకు మంచిగుంటది అంటుంటారు. ఇంతకు ముచ్చటేందో సమజైంది కదా. మీకు దూపైతే జ్యూస్ తాగుతారేమో, మేం బీర్లు లేపుతాం. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నట్టే ఉందబ్బా కథ. నెల రోజులల్లా 6 కోట్ల కీసలు గుంజేసిండ్రంటే చూడుండ్రి. మరి తేన్రి అని తాగేటోళ్ళు తాకుడు తాకుతుంటే సప్లై చేయలేక చేతులు మీదికి లేవట్టిండ్రట ఆప్కారోళ్ళు. దీన 3 లక్షల కేసులకు డిమాండ్ ఉంటే 2 లక్షల మాలే వచ్చేటరకు ఉద్దర వెట్టని ఉత్తమ కస్టమర్ల దూప తీరుస్తలేరట పాపం. చల్లటి నీళ్ళో, కొబ్బరి బొండాలో, పండ్ల రసాలో, పుదీనా నీళ్ళో, చల్లబొట్టో తాగితే మనోళ్ళ పానం తుర్తనిపియదాయే. పొద్దాక ఎండల తిరుగుడు, పొద్దుముకి కూలైతానికి దుఃఖం బాట పట్టుడు. నిరుడు ఏప్రిల్ నెలల 41 లక్షల కేసుల బీర్లు కథం చేస్తే ఈ కిత్తకు ఇంకో 9 లక్షల కేసులు ఎక్కువ గుంజి తాకతేందో చూపించిండ్రట. కేసు అంటే 12 కీసలు. ఏడాదికింత ఎండలు ముద్రినట్టే మనోళ్ళ ముర్పం పెరిగినట్టు. మళ్ళా పెండ్లిళ్ళు, పేరంటాల సీజన్ ఆయే. చుట్టాలు కలిసినా, దోస్తులు కలిసినా మొదలు ఇంత ఉచ్చుకున్నాకే కదా బుక్కెడు బువ్వ తినేది. ఊర్లో పొంట పండుగలు, పబ్బాలు కూడా జోరుగా అవుతున్నాయి. ఏ దావతైనా ముక్కతో పాటు ఇంత సుక్క లేకుంటే నడవదాయే మన కాడ. ఇంకో దిక్కు క్రికెట్ పోటీలు నడసబట్టే. ఏ బార్ల చూడు టీవీల ఆటలే, దోస్తుల సిట్టింగులే. నచ్చిన టీం గెలిస్తే ఆనందంలో దాగుడు, ఓడితే బాధల ఎత్తుడు. ఈ ముచ్చట చెప్పినంత సేపట్ల ఎన్ని కేసులు కథం చేసిండ్రో పో.